మన తెలుగు రాష్ట్రాల్లో హనుమత్ జయంతిని చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వైశాఖ బహుళ దశమి హనుమ యొక్క జన్మదినము అని చెప్పి పురాణాలు పేర్కొంటూ ఉంటాయి. ఈ భారతదేశంలో పెద్ద పెద్ద విగ్రహాలు, ఎన్నో ఆలయాలు, అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఆలయాలు ఒక్క హనుమకు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని అంటే ఆ స్వామి చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు అటువంటివి. హనుమను పూజించటం వల్ల, హనుమను స్మరించటం వల్ల కూడా ఎన్నో ఎన్నో విజయాలు సంప్రాప్తమవుతాయి. ముఖ్యంగా ఎన్నో దోషాలు తొలుగుతాయి. మనకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇటువంటివన్నీ కూడా జాతకాల్లో తెలిసినా తెలియకపోయినా, నమ్మినా నమ్మకపోయినా కూడా ఆ గ్రహస్థితులు ఆ విధంగా ఉంటాయి. ఆ శని సంచారం జరిగేటప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిత్యము హనుమన్నామ స్మరణ చేస్తూ ఉన్నా కూడా, లేకపోతే చదవగలిగితే రామాయణంలో ఉండేటువంటి సుందరకాండ పారాయణం చేసిన, లేకపోతే ఏదైనా హనుమకి సంబంధించినటువంటి ఒక స్తోత్రమో, కనీసం ఒక శ్లోకమో నిత్యము మనం పఠించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, నివారించబడతాయి కూడా. సాక్షాత్తుగా రుద్రుడే హనుమగా అవతరించాడు త్రేతాయుగంలో. అందుకని ఆ రుద్రాంశతో జన్మించినటువంటి వాడు కాబట్టి ఎవరు చేయనటువంటి సాహస కార్యాలన్నీ కూడా, సముద్ర లంఘనం కానీ, తాను ఒక్కడే ఒంటరిగా లంకలో ప్రవేశించడం కానీ, కొన్ని వేల మంది రాక్షసులను మట్టు పెట్టడం కానీ, సీతమ్మని చూడటం కానీ, ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ఆ తల్లి దగ్గర నుంచి చూడమని శిరోభూషణాన్ని గ్రహించి లంకకు నిప్పు పెట్టి మరీ తిరిగి వచ్చాడు హనుమ. రాముడికి ఆ శుభవార్తను అందించాడు. లక్షలాదిగా ఉండేటువంటి ఆ వానర వీరులు సముద్రం దగ్గర, దక్షిణ సముద్రం దగ్గర, వాళ్ళందరూ కూడా ప్రాణభీతితో తలడిల్లిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా అభయ ప్రదానం చేసినటువంటి వాడు హనుమ. ప్రాణదాత. అపాయాలన్నీ కూడా తొలగిపోతాయి, రోగాలు నివారించబడతాయి హనుమని గనక తలుచుకున్నట్లయితే. కనీసం ఈ హనుమత్ జయంతి రోజైనా సరే మనం హనుమత్ స్వామిని పూజించాలి, ఆ ఆలయానికి వెళ్ళాలి. ఆలయానికి గనక వెళ్ళలేకపోతే కనీసం ఇంట్లో అయినా సరే హనుమని మనం స్మరించుకోవాలి. ఏమి ఇస్తాడు ఆయన? బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇంతకంటే ఏం కావాలండి అసలు ఎవరికైనా? ముందు మంచి బుద్ధి ఇస్తాడట. అంటే సమయస్ఫూర్తి, మంచి తెలివితేటలు ఉండాలి కదా మనకి. గ్రహణ శక్తి అనేటువంటిది ఉండాలి. బుద్ధిమాంద్యం ఉండి ఎందుకు పనికి రాకుండా ఉంటే వాడికి ఏం ప్రయోజనం? అందుకని మంచి బుద్ధి, సద్బుద్ధి కలగాలి అంటే హనుమని స్మరించాలి. బలం, శారీరక బలాన్ని ఇస్తాడు, దృఢత్వాన్ని ఇస్తాడు. యశస్సు, మంచి సత్కీర్తిని ప్రసాదిస్తాడు. అజాడ్యం వాక్పటుత్వం చ. జాడ్యము అంటే మానసిక రోగాలు అని చెప్పి చెప్తారు. ఈ మానసిక రోగాలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. చిన్నపిల్లల్లో కూడా ఈ ఆటిజం అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా హనుమ స్మరణ చేస్తూ ఉంటే గనక, నిత్యము హనుమన్నామ స్మరణ చేస్తూ ఉంటే తప్పనిసరిగా నివారించబడతాయి అని చెప్పి శాస్త్రాలన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నాయి. అందుకని వాక్పటుత్వం, తర్వాత మంచి వాక్ సంపద, బాగా మాట్లాడగలగటం, మంచి పాండిత్యం, నేర్చుకోవాలి అనేటువంటి ఒక కాంక్ష, తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక కలగటం. అందుకని ఇవన్నీ కూడా బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగిత. రోగాలన్నీ కూడా నశిస్తాయండి. ఇంతకంటే ఏం కావాలి? అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమని స్మరించినట్లయితే ఇవన్నీ తప్పనిసరిగా లభ్యమవుతాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, బోధించి చెప్తూ ఉన్నాయి. కనీసం రోజు చదువుకోవటానికి కొన్ని శ్లోకాలైనా కూడా మనం గ్రహించాలి. ఎట్లాంటి వాడు ఆ స్వామి అంటే ఒక చిన్న శ్లోకంలోనే ఆయనకుండే లక్షణాలన్నీ కూడా చెప్పారు. మనోజవం, మారుత తుల్యవేగం, జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం, మాతాత్మజం, వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఈ ఒక్క చిన్న శ్లోకమైనా సరే నిత్యము గనక మనం పఠనం చేస్తూ ఉన్నట్లయితే స్వామి అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభ్యమవుతుంది. మనోజవం, మనస్సుతో సంచరించగలిగినటువంటి వేగం కలిగినటువంటి వాడు హనుమ. మారుత తుల్య వేగం, గాలి ఎంత చండ ప్రచండంగా వీస్తూ ఉంటుందో హనుమ పరాక్రమం కూడా అదే విధంగా ఉంటుంది. మనోజవం, మారుత తుల్య వేగం, జితేంద్రియం, ఇంద్రియ లోలత్వము అనేటువంటిది పనికిరాదు. బ్రతుకులు నాశనం కావటానికి ఇంద్రియ నిగ్రహం లేకపోవటమే.
ఈనాడు సమాజంలో చూస్తూ ఉంటే ఎన్నెన్ని చేయకూడనటువంటి పనులు చాలామంది చేస్తూ ఉన్నారు. ఎంత అశాంతి గురి అవుతూ ఉన్నాయి కొన్ని కుటుంబాలు. కాబట్టి వీటన్నిటిని కూడా తగ్గిస్తాడు స్వామి. అందరికీ కూడా వానర వీరులందరూ కూడా చాలా తెలియగలిగినటువంటి వాళ్ళే ఆ రోజుల్లో. కానీ వాళ్ళందరిలోకి కూడా చాలా వరిష్ఠుడైనటువంటి వాడు హనుమా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఇంతమంది వానర వీరులు ఉన్నప్పటికీ కూడా శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వాడు, ప్రేమాస్పదుడైనటువంటి వాడు హనుమ ఒక్కడే. సుందరకాండలో సీతమ్మ స్వయంగా అడుగుతుంది, హనుమ ఏదో ఒక రకంగా ఈ ఆపదను తొలగించవయ్యా అని. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ. హనుమా ఏదో ఒక రకంగా ఉపాయం ఆలోచించి నా ఈ దుఃఖాన్ని తొలగించవా అని చెప్పి అడుగుతుంది సీతమ్మ అశోకవనంలో ఒంటరిగా ఉండి దుఃఖిస్తూ ఉన్న సందర్భంలో. అంటే ఆ తల్లి అడిగింది అంటే మనకి దారి చూపిస్తున్నట్లు లెక్క. మీరందరూ కూడా ఈ విధంగా ప్రార్థించండి అని చెప్పి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. నా యొక్క దుఃఖాన్ని క్షయింపచేయి, నశింపచేయి అని చెప్పి ప్రార్థించింది. ఈ శ్లోకాన్ని మనం నిత్యము కూడా పఠనం చేసుకుంటూ ఉన్నట్లయితే మన దుఃఖాలు, మన దోషాలు కూడా అన్ని తొలగిపోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. అపమృత్యు దోషాలు చాలా తొలగిపోతాయండి. అలాగే రోగాలన్నీ కూడా నశిస్తాయి. హనుమాన్ చాలీసా నిత్యము చదవటం అలవాటు చేసుకోవాలి. పిల్లల దగ్గర నుంచే, చిన్నపిల్లల దగ్గర నుంచే కూడా ఇవన్నీ కూడా నేర్పిస్తాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారు, మంచి బుద్ధి కలుగుతుంది, అన్నిట్లో కూడా మంచి నేర్పరితనం వస్తుంది, జీవితంలో ఒక ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్ళగలుగుతారన్నమాట. నాశై రోగహరై సమపీర జపత నిరంతర హనుమత వీర. నిరంతరము గనక వీరుడైనటువంటి హనుమంతుణ్ణి స్మరించినట్లయితే నాశై రోగహరై సమపీర, సమస్త రోగాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి ఆ స్వామి తులసీదాస్ గోస్వామి మహాస్వామి పరమభక్తుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రమాణాలుగా కనపడతాయి. ఒక్క 12 నామాలతో ఉండేటువంటి ఒక చిన్న శ్లోకం మనం తెలుసుకోవాలి. ఇది నిరంతరం మనం ఇంట్లో పూజ చేసుకునేటువంటి అలవాటు కనుక ఉన్నట్లయితే, లేకపోతే ఒక చిన్న హనుమస్వామి ఫోటోని కనుక దగ్గర పెట్టుకొని ఒక పువ్వు ఏదైనా సరే పెట్టి దీపారాధన చేసి మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ నిద్రించేటప్పుడు కానీ ఈ చిన్న శ్లోకం చదువుకుంటే అపమృత్యు దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. అంటే యాక్సిడెంట్లు అనేటువంటివి కావు. ఈరోజు మాటల్లో చెప్పాలి అంటే ఏమిటి ఇది? 12 నామాలు కేవలం. హనుమాన్ అంజనాసోను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః. ఇవండి 12 నామాలు. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్పి మనకి చూపించి ఒక దారి, మీరు కూడా ఈ విధంగా నడవండిరా, ఈ విధంగా చదువుకోండి, హనుమను స్మరించండి, మీకు ఎటువంటి దోషాలు అనేటువంటివి రావు, ఎంతో మృత్యు భయం అనేటువంటిది తొలగిపోతుంది అని చెప్పి చక్కగా చెప్పారు. ఇక
హనుమ జయంతి రోజు ఏం చెయ్యాలి అంటే, సాధారణంగా గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు చూడండి, హనుమ విగ్రహం చిన్నదైనా పెద్దదైనా సరే సింధూర పూత పూసి ఉంటుంది. ఈ సింధూరం పూత ఎందుకు పూస్తారు? ఆ, ఏలినాటి శని బాగా జరిగేటప్పుడు, అంటే శని ప్రభావం చాలా అధికంగా ఉండేటప్పుడు వడమాల వేయమంటారు, తమలపాకులతో పూజ చేయమంటారు, అర్చన చేయమంటారు, అలాగే సింధూర పూజ చేయమంటారు. ముఖ్యంగా శనివారం. శనివారం ఎందుకంటే హనుమ జన్మించినటువంటి రోజు కూడా శనివారమే. అదిగాక ఒకప్పుడు శని సంచారాన్ని, శని దోషాన్ని, ఏ విధంగా శని ప్రభావాన్ని తగ్గించగలుగుతాడు హనుమ అంటే, ఒకప్పుడు ఆయన అడిగాడట, ఎవరు, శని భగవానుడు, నీతో పాటు నేను యుద్ధం చేస్తాను అని చెప్పి. అసలు హనుమను జయించగలిగినటువంటి వాడు ఉన్నాడా అండి? సర్వాయుధాలు కూడా ఆయన శరీరంలోనే ఉన్నాయి. ఆయనకి మృత్యు అనేటువంటిది లేదు. కాలుడు, రుద్రాంశ సంభూతుడు కదా. ఒక్క దెబ్బతో ఆయన్ని కింద పడదోసి ఎముకలన్నీ విరగొట్టాడట. ఎందుకో పనికిరాల కాళ్ళతో తొక్కి పట్టేశాడు హనుమ. అటువంటప్పుడు ఆయన మొత్తుకున్నాడు, అయ్యయ్యో ఇన్ని గాయాలు అయిపోయినాయి, నేనే నీతో ఏం చేయగలనయ్యా, నీతో యుద్ధం చేయలేను అని చెప్పానంటే, నా ఈ బాధ నివారించు అని చెప్పి అడిగాడట శని భగవానుడు. అడిగితే అప్పుడు సింధూరం, మంచి గంధ సింధూరం తెచ్చి నువ్వుల నూనెతో కలిపి నా శరీరానికి పొయ్యి, అలాగే తమలపాకులు తెచ్చి నాకు అర్చన చెయ్యి అని చెప్పాడట. అప్పటి నుంచి ఈ తమలపాకుల పూజ, ఈ సింధూర పూజ కూడా మనకి అలవాట్లోకి వచ్చింది. నల్ల నువ్వులు దానం చేస్తారు. మినుములు కూడా నల్లగా ఉంటాయి కదా, ఈ మినుములు రుబ్బి వడలు చేసి వడమాల కూడా వేస్తూ ఉంటారు. ఈ వడమాల ఎలా వేస్తారు స్వామికి అర్చన చేసి అంటే, దేవాలయాల్లో కనుక వడమాల సమర్పణ చేస్తే 108 వడలు వాళ్ళు మినుములతోనే తయారు చేసి స్వామి మెడలో అలంకరించి పూజ అనంతరము మళ్ళీ అవి తిరిగి మనకే ఇస్తారు నైవేద్యంగా. అలాగే తమలపాకులు కూడా కొన్ని ఇస్తారు. వీటిని మనం స్వీకరించాలి భక్తితో. ఆ ప్రసాదాన్ని మనం కొంత తిని ఆ గుడికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా పంచి పెడితే వాళ్ళకు కూడా ఏమన్నా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా శాస్త్ర విషయాలు, రహస్యాలు మనం ఆచరించాల్సినవి, నమ్మాలి. ఎందుకని అంటే ప్రతివాడు కూడా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటాడు, కష్టాన్ని ఎదుర్కొంటూనే ఉంటాడు. ఇటువంటి కష్టాలు చాలా తేలిగ్గా తొలగిపోవాలి అంటే నిత్యము కూడా హనుమాన్ నామ స్మరణ అనేటువంటిది చెయ్యాలి. ఇవే కాకుండా సుందరకాండ ప్రతి శ్లోకం కూడా అది ఒక మంత్రసిద్ధి, మంత్రపూర్వకంగానే ఉంటుంది. దానికి మంత్ర కాండ అని కూడా పేరు. చిట్ట చివరిలో జయమంత్రాలు అని చెప్పి ఉంటాయి. ఆ జయమంత్రాలు గనక 4 శ్లోకాలు ఉంటాయి. ఇవి నేర్చుకొని ప్రతిరోజు గనక మనం చదువుకుంటూ ఉన్నట్లయితే, ఇది సంక్షిప్త సుందరకాండ అని పేరు. దాదాపుగా మనం సుందరకాండ 68 సర్గలతో ఉండి కొన్ని 2800 శ్లోకాలు సుమారుగా ఉంటాయి. అన్ని చదవలేకపోయినా కూడా ఈ 4 శ్లోకాలు గనక చదివినట్లయితే మనకి సుందరకాండ సంపూర్ణ పఠన ఫలితము అనేటువంటిది తప్పనిసరిగా లభ్యం అవుతుంది. ఆ శ్లోకాలు కూడా వినండి, కావాలంటే రాసుకోండి. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఎప్పుడు చెప్తాడు అంటే, సీతమ్మ తల్లి దగ్గర ఆ చూడామణి స్వీకరించి ఆయన రాక్షస సంహారానికి ఉద్యుక్తులవుతాడు. రాక్షసులు అంటే ఎవరు? దుష్టశక్తులు కదండి. మన చుట్టూరా ఉండేటువంటి దుష్టశక్తులే సమాజంలో ఈ రోజుల్లో లేవు. వాళ్ళందరినీ కూడా చాలా చాలా అవలీలగా ఆయన సంహరిస్తాడు. అప్పుడు చెప్తాడు, ఆకాశంలో సంచరిస్తూ అందరినీ కూడా మానసికంగా దెబ్బతీయటానికి మేఘగర్జన లాంటి స్వరంతో ఈ శ్లోకాలు వినిపిస్తాడు. ఆయన నేనెవర్ని? దాసోహం కోసలేంద్రస్య, కోసలేంద్రుడు రామచంద్రుడికి దాసుణ్ణి, నిహంత మారుతాత్మజః, ఈ రాక్షసుల పాలటికి నేను యముణ్ణి. నిహంత అంటే చంపేవాణ్ణి అని చెప్పి, నేను ఎందుకు వచ్చానో ఈ లంకకి, నా కార్యం విజయం చేసుకొని, నా కార్యం సంసిద్ధి చేసుకొని తిరిగి జానకి మాతను దర్శించి అనుగ్రహం పొంది తిరిగి రాముడి దగ్గరికి వెళ్తాను అని చెప్పి చెప్పాడు. రాముడికి జయము అంటే మనకి జయం కలుగుతుంది, హనుమకు జయము అంటే మనకి జయం కలుగుతుంది.
అంతే కదా, స్వామికి మంగళం అంటే ఎందుకు మంగళ నీరాజనాలు ఇస్తూ ఉంటారండి, ఎందుకు పూజలు చేస్తూ ఉంటారు, ఎందుకు జయ శబ్దాలు చెప్తూ ఉంటారంటే ఇవన్నీ కూడా మనకే ఇస్తాడు ఆయన. ఆయన ఏమీ తీసుకోడు, భగవంతుడు ఎప్పుడు మన దగ్గర నుంచి ఏమి తీసుకోడు, ఇవన్నీ కూడా మనకే అనుగ్రహిస్తాడు తిరిగి. ఆ రోజు హనుమత్ జయంతి రోజైనా కనీసం ఆయనకి స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం, తమలపాకులతో పూజ ఇష్టం, ఇంకా అప్పాలు కూడా నివేదన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా తేలికగా వడపప్పు, కొబ్బరికాయలు, ముఖ్యంగా కొబ్బరికాయలు, తేనె, పానకము, ఇటువంటివన్నీ కూడా నివేదన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ ఋతువులను అనుసరించి, ఇప్పుడు వైశాఖ మాసం అంటే చాలా ఎండలుగా ఉంటాయి కదా, ఆ ఎండ వేడిమి కూడా తగ్గించడానికి ఇవన్నీ మనకి తేలిగ్గా అరగటానికి, జీర్ణక్రియకి దోహదం కావటానికి కూడా మనకి ఉపయోగపడతాయి. ఇవే నివేదనగా చేయమంటారు. కాబట్టి స్వామికి అరటిపళ్ళు ఇష్టము, తమలపాకులతో పూజ ఇష్టము, వడమాల, ఇవన్నీ కూడా మన దోషాలు తగ్గించుకోవడానికి, రోగాలు తగ్గించుకోవడానికి, మన బాధలు నివారించబడటానికి ఎన్నో మార్గాలు, ఉపాయాలు, శాస్త్రాలు మనకి చెప్పుకుంటూ వచ్చినాయి. ఇందులో ఏ మార్గాన్ని అనుసరించినా కూడా మన దోషాలు, పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. గుణసంపన్నుడు, ప్రాణదాత, అభయప్రదాత, ఇంతకంటే ఏం కావాలండి, మనకు సామాన్యులం మనం. కాబట్టి ఆ భగవత్ శక్తి ముందు మానవ శక్తి నిజంగా అత్యల్పమే. ఈ కష్టాలు, బాధలు నివారించడానికి కనీసం ప్రతి శనివారం అయినా, లేకపోతే హనుమత్ జయంతి రోజైనా సరే ఈ నియమాలన్నీ కూడా మనం పాటించి హనుమంతుడికి దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుదాం.